అందరికీ నమస్కారము. ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలకు జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత కలగాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. పిల్లలు ఉదయాన్నే 4:30 గంటల నుండి 5 గంటల మధ్య నిద్రలేచి చదువుకోవడం వలన చదివినది జ్ఞాపకం ఉండి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత లభిస్తుందని లభిస్తుంది. ఉదయాన్నే చదువు ప్రారంభించే ముందు సరస్వతీదేవికి సంబంధించిన శ్లోకాన్ని చదివి చదువు ప్రారంభిస్తే చదివినది గుర్తుంటుందని పరిహార శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. సరస్వతీదేవి ప్రార్థన. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ శ్లోకాన్ని చదివించడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఈ శ్లోకాన్ని చదివిన తర్వాత వారు తమ పాఠ్యపుస్తకాలను చదువుకోవడం వలన చదివినది బాగా జ్ఞాపకం ఉంటుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. చిన్నపిల్లలకు చదువు విషయంలో మంత్రాలు కానీ శ్లోకాలు కానీ చదివే ముందు స్నానము చేయవలసిన అవసరము లేదని, కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని పళ్ళు తోముకుంటే సరిపోతుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. చదువు విషయంలో సరస్వతీదేవిని ప్రార్థిస్తే చదువు బాగా వస్తుంది. చదివినది జ్ఞాపకం ఉండాలంటే ఇద్దరు దేవతలను హయగ్రీవుడు, మేధాదక్షిణామూర్తి వీరిద్దరిని స్మరించినంత మాత్రమే జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుందని శాస్త్రము. కాబట్టి ఓం హయగ్రీవాయ నమః, ఓం మేధా దక్షిణామూర్తయే నమః అను మంత్రాలను ఒక్కసారి చదివి తరువాత వారి పాఠ్యపుస్తకములను చదువుకోవడం వలన మంచి జ్ఞాపక శక్తి కలిగి చదివినది గుర్తుంటుంది, పరీక్షలలో మంచి ఉత్తీర్ణత లభిస్తుందని పరిహార శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన. నమస్తే.